ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. అనిలమ్ములేని సమయమే కనమీధర కాని దానిగాంచుట ఎప్పుడో నిను వీడి జగతి లేదను మునువలుకుంగాంచుటెప్పుడో మోహన రూపా. సమస్త జీవరాశికి ప్రాణప్రదాతవైన అద్భుత స్వామి వెంకటేశ్వర, ఈ సృష్టిలో గాలి అనేది ఒక అద్భుత శక్తి. భూమండలమంతా వ్యాపించి ఉన్న ఆ శక్తి లేని సమయం లేదు. కానీ ఆ నిత్య శక్తి మనకు కనిపించేది ఎప్పుడో. అలాగే నీవు లేని చోటు లేదు. సర్వం విష్ణుమయం జగత్ అని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రపంచమంతా విష్ణువే ఉన్నాడు. మరి ఆ శ్రీ మహావిష్ణువును దర్శించడం ఎప్పుడు? శ్వాస రూపంగా ఉన్న గాలిని గుర్తించినట్లు సర్వవ్యాపకుడవైన నిన్ను కూడా గుర్తించేటట్లు చేయి స్వామి అని ప్రార్థిస్తున్నాం. కంటికి కనబడని వాయువే, ప్రాణవాయువే మనకు జీవనాధారమైన మహాశక్తి. ప్రాణవాయు ప్రాధాన్యాన్ని గురించి కార్తీక పురాణంలో ఒక కథ ఉంది. శ్రీ మహావిష్ణువు సృష్టి సామ్రాజ్యానికి బ్రహ్మను అధిపతిగా చేసి తక్కిన దేవతలలో అధిక శక్తిమంతుడు యువరాజు కాగలడు అని సూచించాడట. దానికి ఒక పరీక్ష పెట్టాడు ఆయన. శరీరం నుండి ఎవరు వెళ్ళినప్పుడు అది పతనమవుతుందో, అలాగే ప్రవేశించినప్పుడు మరలా మేల్కొంటుందో అతడే గొప్ప అని. మొదట జయంతుడు ఒక మానవుని పాదాల నుండి వెళ్ళిపోయాడు. ఆ మానవుడు కుంటివాడయ్యాడే గాని మిగిలిన అవయవాలతో మేల్కొనే ఉన్నాడు. తర్వాత దక్షుడు, ఇంద్రుడు, సూర్యుడు, అశ్వినీ దేవతలు, దిగ్దేవతలు, వరుణుడు, అగ్ని, రుద్రుడు, ఇలా అందరూ కూడా ఆయా అవయవాల నుండి బయటికి వెళ్ళి ప్రయత్నించి ఓడిపోయారు. తరువాత ప్రాణం నిష్క్రమించగా ఆ మానవుడు వెంటనే మృతుడయ్యాడు. ఈ పరీక్షలో చివరగా ఇక మళ్ళీ ప్రాణం ప్రవేశించినప్పుడు పునర్జీవితుడయ్యాడు. కనుక ప్రాణమే, ప్రాణదేవుడే, వాయుదేవుడే గెలిచినట్లు ఒప్పుకొని ఆయన్నే యువరాజుగా అభిషేకించారట. ఇలా ప్రాణవాయు ప్రాధాన్యాన్ని గుర్తించడమే కాకుండా మన పూర్వులు దీన్ని ఒక ఉపాసన మార్గంగా కూడా సాధన చేశారు. పతంజలి మహర్షి ప్రతిపాదించిన అష్టాంగ యోగ మార్గంలో ప్రాణాయామ సాధనే ప్రధానమైంది. ఆధునిక కాలంలో శ్వాస మీద ధ్యాస అని మహర్షి సుభాష్ పత్రిజీ దీన్ని సరళీకరించాడు. సులభంగా అందరికీ అందుబాటులోకి ఉండేట్లుగా తీసుకొని వచ్చారు. ఇక భగవంతుని అష్టమూర్తులలో వాయుమూర్తి ఒకటి. వాయులింగం శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉంది. గర్భాలయం తలుపులు మూసినా స్వామివారికి ఎదురుగా ఉన్న దీపం కదులుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ వాయు ఆవేశితమై ఉంది అని తెలుస్తోంది. సాధారణంగా అభిషేక ప్రియుడైన శివునికి ఇక్కడ మాత్రం అభిషేకం లేకపోవడం విశేషం. ఉత్సవమూర్తికే అభిషేకం. వాయురూప భగవద్ ఉపాసన ఈ విధంగా మనకు సంప్రదాయంలో ఉంది. భూగోళం మీద గాలి, భగవంతుడు ఇద్దరూ సర్వవ్యాపకులే. కానీ ఇద్దరు కనపడరు. గాలిని శ్వాస ద్వారా, స్పర్శ ద్వారా అనుభూతి పొందుతున్నాం.
అలాగే భగవంతుణ్ణి ధ్యాస ద్వారా, ధ్యానం ద్వారా అనుభవించవచ్చు. శ్వాస మీద ధ్యాసను నిలపడమే ధ్యానం. మొదట 1 నిమిషం, 2 నిమిషాలు అలా సాధన చేస్తూ క్రమంగా ఎక్కువ సమయం ధ్యానంలో ఉండగలుగుతాం. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని వేదం చెప్పినట్లు మన హృదయం లోపల వెలుపల ప్రపంచమంతటా నారాయణుడే ఉన్నాడు. ఈ సత్యాన్ని వాయువు కూడా అన్వయించవచ్చు. మన లోపలి ప్రాణవాయువును, వెలుపల ఉన్న మహావాయువును గమనించి, ఆ గమనిస్తున్నప్పుడల్లా నారాయణ తత్వాన్ని, భగవంతుని శక్తిని, పవిత్రమైన ప్రసన్నమైన ఆయన రూపాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. అనిలమ్ము లేని సమయమే కణమీధర, కాని దానిగాంచుట ఎప్పుడో, నిను వీడి జగతి లేదను మునుబలుకున్ కాంచుటెప్పుడో మోహన రూపా.